ఎస్సీలను దూషించిన ఆదిరెడ్డి అప్పారావుపై అట్రాసిటీ కేసు పెట్టాలని, ఎస్సీలకు ఆదిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ వైసీపీ ఎంపీ భరత్. అయితే తన మాటల్ని మార్ఫింగ్ చేశారని, ఎంపీ భరత్ కావాలని తనపై బురద జల్లుతున్నారని కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి అప్పారావు. ఎందుకంటే ఇంత రార్థాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంభాషణలో వచ్చిన విషయాల్ని ఎడిట్ చేసి ఆ విషయాన్ని మార్చి మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఆ వ్యక్తి ఆ ప్రబుద్ధుడికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి ప్రెస్ ముందరకు వచ్చి బేషరతుగా ఎస్సీ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా దీనిపైన కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాతోటి ఏ విధంగా కూడా ఢీక్కోలేక ఈ భరత్ ఏదో తప్పుడు వ్యవహారాలు తప్పుడు సంభాషణలు తయారు చేసి వాళ్ళని ప్రజల్లోకి పెట్టి ఏదో చెడ్డ చేయాలనుకుంటే, నేను పేరు చెప్పను, నాకు దళితుల గురించి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడను.